Good morning everyone. Welcome to ABN and PRR College online classes. This session is for 3rd BSc Microbiology students. So this is the introduction class. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అండి. మీకు పేపర్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. సో పేపర్ టైటిల్ వచ్చి మైక్రోబియల్ బయోటెక్నాలజీ. పేపర్ టైటిల్ ఈస్ మైక్రోబియల్ బయోటెక్నాలజీ. టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. సో 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ మైక్రోబియల్ బయోటెక్నాలజీ స్కోప్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ హ్యూమన్ థెరప్యూటిక్స్. అగ్రికల్చర్లో అయితే బయో ఫెర్టిలైజర్స్, పీజీపీఆర్, మైకోరైజియా. సో వీటి కోసం చూస్తాము. అండ్ ఆల్సో ఎన్వైరాన్మెంట్ అండ్ ఫుడ్ టెక్నాలజీ. సో ఫుడ్ టెక్నాలజీలోను, ఎన్విరాన్మెంట్లోను, అగ్రికల్చర్లోను, హ్యూమన్ థెరప్యూటిక్స్లోను మైక్రోబియల్ బయోటెక్నాలజీ యొక్క స్కోప్ ఏంటి అండ్ వాటి ఆ ఫీల్డ్స్లో అప్లికేషన్స్ ఏంటి అన్నది చూస్తాము. సో నెక్స్ట్ వచ్చి జెనెటికల్లీ ఇంజనీర్డ్ మైక్రోబ్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, బ్యాక్టీరియా అండ్ ఈస్ట్. సో జెనెటికల్గా మాడిఫై చేసిన మైక్రోబ్స్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అనేవి ఏంటి. సో అందులో మనం బ్యాక్టీరియా, ఈస్ట్ కోసం చూస్తామండి. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చి, సో దిస్ ఈస్ ద ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో ఇదండి. సో సెకండ్ యూనిట్ ఏంటంటే రికాంబినెంట్ మైక్రోబియల్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్, స్ట్రెప్టోకైనేస్ అండ్ రికాంబినెంట్ వ్యాక్సిన్స్, హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేసే మైక్రోబియల్ ప్రొడక్షన్స్ ఏంటి అని నెక్స్ట్ యూనిట్లో చూస్తాము. అవి ఏంటి అంటే స్ట్రెప్టోకైనేస్ అండ్ రికాంబినెంట్ వ్యాక్సిన్స్. రికాంబినెంట్ వ్యాక్సిన్లో మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తారు ఇండస్ట్రియల్ వైజ్గా అన్నది చూస్తాం. సో నెక్స్ట్ వచ్చి ఓవర్ వ్యూ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోబియల్ పాలిసాకరైడ్స్, బయోప్లాస్టిక్స్ అండ్ మైక్రోబియల్ బయోసెన్సర్స్. సో వీటి కోసం ప్రొడక్షన్ అండ్ అప్లికేషన్స్ చూస్తామండి. సో దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చి మైక్రోబియల్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్టిరాయిడ్స్ అండ్ స్టిరోల్స్. సో మైక్రోబియల్లో మనకి స్టిరాయిడ్స్ అండ్ స్టిరోల్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి అన్నది చూస్తాం. నెక్స్ట్ వచ్చి, సో నేను ఇప్పుడు ఇండికేట్ చేస్తున్నానుగా మీరు చూడొచ్చు, biocatalytic processes and their industrial applications, production of high fructose syrup and production of cocoa butter substituents. సో హై ఫ్రక్టోస్ సిరప్ని అండ్ కోకో బటర్ సబ్స్టిట్యూయెంట్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అన్నది ఈ టాపిక్లో చూస్తాము. అండ్ ఫైనలీ ఇమోబిలైజేషన్ మెథడ్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. సో ఇమోబిలైజేషన్ మెథడ్స్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి. సో అందులో మనం ఏం చూస్తామంటే హోల్ సెల్ ఇమోబిలైజేషన్, హోల్ సెల్స్ అనేవి ఎలా ఇమోబిలైజ్ చేస్తాము, వాటి యొక్క మెథడ్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ దేర్ అప్లికేషన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ యూనిట్. అండ్ కమింగ్స్ టు ద ఫోర్త్ యూనిట్, బయోఇథనాల్ అండ్ బయోడీజిల్ ప్రొడక్షన్. సో బయోఇథనాల్ అండ్ బయోడీజిల్ ప్రొడక్షన్స్ అండి. సో కమర్షియల్ ప్రొడక్షన్ ఫ్రమ్ లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ అండ్ ఆల్గల్ బయోమాసెస్. సో లిగ్నోసెల్యులోజిక్ వేస్ట్ నుంచి అండ్ ఆల్గల్ బయోమాసెస్ నుంచి బయోఇథనాల్ అండ్ బయోడీజిల్ ప్రొడక్షన్ అనేది చూస్తాము. సో నెక్స్ట్ వచ్చి బయోగ్యాస్ ప్రొడక్షన్. ఆ బయోగ్యాస్ ప్రొడక్షన్ ఏంటి అంటే మీథేన్ అండ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ యూజింగ్ మైక్రోబియల్ కల్చర్. మీథేన్ గ్యాస్ని అండ్ హైడ్రోజన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, ఈ బయోగ్యాసెస్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము మైక్రోబియల్ కల్చర్ని యూస్ చేసి అన్నది ఇక్కడ చూస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చి మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ బయో రెమిడియేషన్, డిగ్రేడేషన్ ఆఫ్ జీనోబయోటిక్స్. సో ఫైనల్లీ మినరల్ రికవరీ, రిమూవల్ ఆఫ్ హెవీ మెటల్స్ ఫ్రమ్ ఆక్వాస్ ఎఫ్లుయెంట్. సో ఆక్వాస్ ఎఫ్లుయెంట్లో మనకి హెవీ మెటల్స్ని ఎలా రిమూవ్ చేస్తాము అన్నది చూస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ fourth unit. And coming to the fifth unit, this is the last and final unit in your paper. So final unit, last unit lo enti ante outlines of intellectual property rights. So intellectual property rights enti ante patents, copyrights and trademarks. Ee three topics meer final unit lo, so last unit lo chustaru. So this is all about your microbiology paper andi, 6th semester microbiology paper. So మీరు దీనికి సెపరేట్ నోట్స్ పెట్టి యూ కెన్ నోట్ ఇట్ డౌన్, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అండి. అండ్ థ్యాంక్ యూ.